హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్ని అయితే చూడబోతున్నామండి. ఇప్పుడు మనం E3 సీడాక్సిస్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి వర్క్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనం E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులుగా ఉన్నాయో భూమి సమస్యలు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చండి, ఇక్కడ ఒక అరటి తోటని ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా మొత్తాన్ని కూడా తొలగించి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా ఉందండి. నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఒక అరటి తోట ఉండేది. ఈ జేసీబీ పైన కూడా మనం చూడవచ్చండి ఎన్సీసీ అని. ఇది ఈ E3 సీడాక్సిస్ రోడ్ని ఎన్సీసీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారండి. ఇక్కడ మనం చూస్తే ఈ అరటి తోట మొత్తం కూడా తొలగించి వేస్తున్నారు. అంత మాత్రమే కాదండి, ఇంకొక 4 చోట్ల కూడా ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా తొలగించి వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, ఏవైతే ఈ భూములన్నీ కూడా ఖాళీ చేస్తున్నారో E3 సీడాక్సిస్ నిర్మాణంలో భాగంగా, రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇవన్నీ కూడా రైతులు పూలింగ్లో భాగంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ఈ భూములు ఇవన్నీ. ఎందుకంటే మొన్న ఈ మధ్య చూసాం, ఒక 4 రోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ ఎక్వైజేషన్ అప్లై చేసి కొన్ని భూములను అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగిందండి. ఇక ఆ విధానం చూసిన తరువాత రైతులందరూ కూడా స్వచ్ఛందంగానే ఇక పూలింగ్లో భాగంగా ఈ భూములన్నీ కూడా ఈ E3 సీడాక్సిస్ రోడ్ నిర్మాణానికైతే ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఒక రైతుని అడిగాను, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మీరు ఇంత గట్టిగా నిలబడి ఈరోజు చాలా ఈజీగా భూములను అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు ఎందుకు అని నేను అడిగితే, ఆ రైతు చెప్పిన మాట ఏంటంటే, ల్యాండ్ పూలింగ్ మరియు ల్యాండ్ ఎక్విజిషన్ ఈ రెండిట్లో ల్యాండ్ పూలింగ్ ద్వారానే మాకు ఎక్కువగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అందువలన మేమైతే భూములని ల్యాండ్ పూలింగ్ ద్వారానే ఇస్తూ ఉన్నాం అని ఆ రైతు చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్నది కరెక్ట్గా చూసినట్లయితే ఇదిగోండి, ఇదంతా కూడా ఒక పెద్ద అరటి తోట, ఇంచుమించు 1 ఎకరం విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఎకరం విస్తీర్ణంలో ఉంటుందండి. ఇది దగ్గర ఎక్కడ ఉంటుందంటే, మొన్న ఈ మధ్య ఒక నర్సరీ ఫామ్ను కూడా తొలగించి వేశారు ఒక నెల రోజుల క్రితం. అక్కడికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఒక్కొక్కటిగా ఈ భూ సమస్యలు అనేవి తొలగిపోవడం నాకైతే చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీకు చెప్పవలసినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఇంకా ఎక్కడెక్కడ ఈ భూములన్నీ కూడా తొలగించి వేస్తున్నారు అనేటువంటి వివరాలను అయితే మనం చూద్దామండి. చాలా ముఖ్యంగా కామెంట్ రూపంలో మనల్ని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఇంకా ఎక్కడెక్కడ భూమి సమస్యలు ఉన్నాయని కూడా మనల్ని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే మనం చేసుకుందామండి. ఈరోజైతే ఎంత భూమి ఎక్కడెక్కడ E3 సీడాక్సిస్ రోడ్ నిర్మాణానికి ఇచ్చారు అనేటువంటి వివరాలని మనం చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ ఎక్కడైతే ఈ భూమి ఉందో ఈ భూమికి 2 వైపులా కూడా, అదిగోండి అటువైపున ఎర్రమట్టి ఉంది, ఇటువైపున కూడా ఎర్రమట్టి కనిపిస్తుంది, మధ్యలో ఈ ఎర్రటి తోట ఉంది. ఈ కొద్ది భాగమే ఇక్కడ ఆగింది. చాలా వరకు అండి రైతులందరూ కూడా ల్యాండ్ పూలింగ్కే అనుకూలంగా ఉన్నారు. ఎప్పుడైతే ల్యాండ్ ఎక్విజిషన్ అప్లై చేశారో పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయి రైతులే స్వతహాగా మనస్ఫూర్తిగా భూములను ఇవ్వడానికైతే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ క్లియర్ చేశారు, 2 వైపులా కూడా రోడ్డు పని జరిగింది. ఈ ప్రాంతంలో మాత్రమే ఆగినటువంటి పరిస్థితి. వస్తూ పోతూ ఉండే వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో ఏమని అడుగుతున్నారంటే, అతి తొందరగా నిర్మాణం చేయాలి ఈ E3 సీడాక్సిస్ రోడ్డు అని చాలామంది చాలా గట్టిగా కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఈ సీడాక్సిస్ రోడ్డుకి అంత ప్రాముఖ్యత ఉంది. 9 వరుసల రహదారి ఇప్పుడు కరకట్ట రోడ్ ఏదైతే ఉందో అది చాలా చిన్నదండి. అందుకని ఇంత పెద్ద రోడ్డు వస్తుంది కాబట్టి చాలామంది కూడా ఈ రోడ్డు తొందరగా అవ్వాలని కోరుకుంటున్నారు. సీఎం గారు కూడా ఆగస్టు 15 లోపు ఈ E3 సీడాక్సిస్ రోడ్ని కంప్లీట్ చేయాలి అని ఆదేశాలు కూడా పాస్ చేశారు. ఇక తర్వాత మనం ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి. ఎక్కడంటే
సీఎం గారి ఇంటిని దాటుకొని వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కూడా ఇదిగో ఈ ఉల్లి తోట ఉంది చూసారా, ఈ ఉల్లి తోట రైతుతో నేను మాట్లాడాను. ఈ రైతు గారు కూడా ఈ భూమిని ఇచ్చేసానండి అని చెప్పడం జరిగింది. ఇదిగోండి ఈ భూములలో ఉన్నటువంటి కర్రలు వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. భూములు తీసుకున్న వెంటనే ఇచ్చేయడమే ఆలస్యం, పంటలన్నింటిని కూడా తొలగించి వేసి వెంటనే మట్టి తోలేసి రోడ్డునైతే హైట్ లెవెల్ పెంచేస్తూ ఉన్నారండి. ఇదిగో ఇక్కడ చూడొచ్చు ఈ కర్రలో ఇవన్నీ, ఈ వెదురు బొంగులు ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ పంట పొలాలకు సంబంధించినవి. ఇక్కడ నుంచి మరలా ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే ఇక్కడైతే పనులు చాలా బాగా జరుగుతున్నాయండి. ఇదిగో ఈ ప్రాంతంలో కూడా చూసారా, ఈ ప్రాంతంలో కూడా నిన్న మొన్నటి వరకు పెద్ద అరటి తోట ఉండేది. ఇదిగోండి ఇటు నల్ల మట్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, ఇది ఈ ప్రాంతంలో కూడా పెద్ద అరటి తోట ఉండేది. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుద్దా అని నేనే చాలా ఈగర్గా వెయిట్ చేశాను, చూశాను. ఇప్పుడు పంట తొలగించి వేయడమే కాదు, ఏకంగా మట్టినే తోలివేశారు. మనం ఒక విషయం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఏంటంటే, ఫస్ట్ రోజు ఏదైతే ల్యాండ్ ఎక్వైజేషన్ మొదలు పెట్టారో ఆ రోజు చిన్న ఘర్షణలు అయితే జరగడం మనం చూసాము. ఇక తరువాత ఈ భూములన్నీ కూడా మనం చూడొచ్చు మొత్తం క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేదు. ఎందుకంటే రైతులే స్వచ్ఛందంగా వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ కూడా ఒక అరటి తోట అయితే ఉండేది, మొత్తాన్ని క్లియర్ చేసేసి వెంటనే అదిగోండి ఆ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మట్టి ఇదంతా కూడా పోసేసి వైబ్రేటర్తో తొక్కించి వేస్తూ ఉన్నారు అధికారులు దగ్గరుండి. మీకు నేను రైట్ సైడ్లో చూడండి, అధికారులు దగ్గరుండి పకడ్బందీగా పని చేస్తున్నటువంటి పరిస్థితి అండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ఎందుకు జరుగుతాయి? రైతులే స్వచ్ఛందంగా భూములు ఇస్తుంటే అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతాయి? జరగవు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధంగా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం అయితే చకచకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి అధికారులు పక్కనే ఉన్నారు. ఆ టిప్పర్లో కొత్తగా మట్టి అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ మిషనరీలన్నీ కూడా ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కోసమే మోహరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామండి. ఇప్పటికైతే మనం 4 లొకేషన్స్లో చూసామండి. ఆ ఉల్లి తోటతో కలుపుకొని ఇదిగోండి ఇంకాస్త ముందుకు వస్తే మనం చాలాసార్లు చూసామండి. ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ అయితే ఉండేది, గేట్ కాంపౌండ్ వాలు మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌస్లు, ఇవన్నీ ఇండిపెండెంట్ హౌస్లు అండి. ఇక్కడ చాలా పెద్ద కాంపౌండ్ వాల్ అయితే ఉండేది. ఈ కాంపౌండ్ వాలు మరియు గేట్ వాల్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయటం మనం క్లియర్గా చూడవచ్చు. క్లియర్ చేసేసి మొత్తం మట్టి తోలివేశారు, చూసారా. ఇవన్నీ మనం మామూలుగా చూస్తే నిన్న మొన్నటి వరకు చూసినట్లయితే ఈ సమస్యలన్నీ అసలు ఎప్పటికి పరిష్కారం అవ్వాలి అని అనిపించిందండి నాకు. ఒక్కసారిగా ఇవన్నీ క్లియర్ అవుతుంటే ఇక E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది నిర్మాణం చాలా వేగంగా జరగబోతుంది అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక తరువాత ఇదిగోండి ఇక్కడ కూడా మనం ఇప్పుడైతే స్టీల్ బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జి దగ్గర కూడా భూమి సమస్య ఉంది, అది కూడా తొలగించి వేసి రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు చూసారా. మొత్తం 6 చోట్ల మనమైతే ఈ యొక్క భూ సమస్యలని క్లియర్ చేయటం మనం చూసామండి. ఇంకా కొన్ని భూములు అయితే ఉన్నాయి, అవి కూడా మనం తర్వాత చూస్తామండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.